ప్రపంచంలోని ఎంతటి శక్తివంతమైన దేశాన్నైనా శాసించగల సత్తా దేనికి ఉందో తెలుసా? ఒక దేశాన్ని అగ్రరాజ్యంగా మార్చాలన్నా, లేదా నడి రోడ్డున పడేయాలన్నా దానికి ఉన్న ఒకే ఒక్క ఆయుధం ఈ ఇన్ఫ్లేషన్. అసలు ఏంటి ఈ ఇన్ఫ్లేషన్? కేవలం ధరలు పెరగడమేనా? లేక దీని వెనుక ఏదైనా పెద్ద మాయ ఉందా అనేది ఈ రోజు వీడియోలో మనం వివరించుకుందాం. ముందుగా అసలు ద్రవ్యోల్బణం అంటే ఏంటో పెద్ద పెద్ద ఆర్థికవేత్తలు చెప్పిన మాటల్లోనే చాలా సింపుల్గా అర్థమయ్యే విధంగా వివరించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోని నా షార్ట్ నోట్స్ ఉపయోగించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. చివరి వరకు చూడండి. 100% మీకు ద్రవ్యోల్బణం అనే టాపిక్ మీద ఫుల్ క్లారిటీ వస్తుంది. నా షార్ట్ నోట్స్ అనేది మీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది అది మీ మీద ఆధారపడి ఉంటుంది. మీరు చిరంజీవి సార్ బుక్ పక్కన పెట్టుకొని ఒకసారి నా ఎక్స్ప్లెనేషన్ వినే ప్రయత్నం చేయండి. చిరంజీవి సార్ బుక్లో ఎలా అయితే ఉందో నేను అలానే మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఇకపోతే చూడండి, ధరల స్థాయి పెరుగుదల, ద్రవ్యం యొక్క కొనుగోలు శక్తి తగ్గడం అని చెప్తున్నారు. ఈ ద్రవ్యోల్బణం అంటే ఈ ధరల స్థాయి పెరగడం అంటే సింపుల్ డెఫినేషన్ ఒకటి చెప్తాను చూడండి. నిరంతరం ధరలు పెరుగుతూ ఉండడాన్ని ద్రవ్యోల్బణం అంటామని గుర్తుంచుకోండి. సపోజ్ గోల్డ్ సంగతి తీసుకోండి. గత 10 సంవత్సరాల నుంచి లేదు గత 20 సంవత్సరాల నుంచి గోల్డ్ రేటు కంటిన్యూస్గా పెరుగుతుంది కదా, దీనిని మనం ద్రవ్యోల్బణం అంటారు. నెక్స్ట్ పోతే ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. మార్కెట్లో మనకు ఆనియన్స్ ఉంటాయి కదా, చూడండి సంవత్సరానికి ఒకసారి అయినా ఆనియన్ ధర మనకు 100 రూపాయలు దాటుతుంది. అదేవిధంగా అదే ఆనియన్ ధర మనకు మరలా 20 రూపాయలకు కానీ 30 రూపాయలకు కానీ రావడం జరుగుతుంది. దాన్ని మనం ఇన్ఫ్లేషన్ అనమన్నమాట. ఎందుకంటే అక్కడ నిరంతరం ధరలు పెరగడం లేదు కాబట్టి. ఎప్పుడైతే నిరంతరం ధరలు పెరుగుతూ ఉంటాయో దానిని మాత్రమే మనం ద్రవ్యోల్బణం అంటున్నామని మీరు గుర్తుంచుకోవాలి. ఈ నిర్వచనాల విషయాలకు వద్దాం. అధిక కరెన్సీ నోట్ల జారీయే ద్రవ్యోల్బణం అని ఇక్కడ హట్రీ అనే ఆర్థికవేత్త అంటున్నాడు. ఈ అధిక కరెన్సీ నోట్లు జారీ చేయడం వల్ల ద్రవ్యోల్బణం అనేది ఎలా వస్తుందో మనకు ఈ ద్రవ్యోల్బణం టాపిక్ అయిపోయేలోపు మీకు అర్థమవుతుంది. ఇది రఫ్గా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. చూడండి, నెక్స్ట్ పాయింట్, తక్కువ వస్తువులు ఎక్కువ ద్రవ్యం. మనం దీని గురించి ముందు వీడియోలో చెప్పుకోవడం జరిగింది. ఎలా అంటే తక్కువ వస్తువులు ఎక్కువ ద్రవ్యం తరవడం అని నేను మీకు ఒక ఎగ్జాంపుల్ రూపంలో కూడా చెప్పడం జరిగింది. మీరు దాన్ని రిమైండ్ చేసుకునే ప్రయత్నం చేయండి. చూడండి, ధరల స్థాయి పెరుగుదల, ద్రవ్యం విలువ తగ్గుదల. ఈ పాయింట్ కూడా మనం ముందు క్లాసులో చెప్పుకోవడం జరిగింది. అప్పు ఇచ్చేవాడు అప్పు తీసుకునేవాడి దగ్గర ఈ పాయింట్ నేను మీకు వివరించడం జరిగింది అన్నమాట. నెక్స్ట్, నిలకడగాను నిరంతరంగాను ధరల స్థాయిలో పెరుగుదలని ద్రవ్యోల్బణం అంటున్నారని ఇక్కడ షాఫిరో అనే ఆర్థికవేత్త చెప్పడం జరిగిందన్నమాట. ఇప్పుడు మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్లోనే గోల్డ్కి సంబంధించి ఆనియన్కి సంబంధించి ఇక్కడ గోల్డ్లో నిలకడగా నిరంతరంగా ధరల స్థాయిలో పెరుగుదల వచ్చిందనేది మనకి లైవ్ ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. ఆనియన్ ధరలు సంవత్సరానికి ఒకసారి పెరిగినా అది నిలకడగా పెరగటం లేదు, అలాగని నిరంతరం కూడా పెరగటం లేదు కాబట్టి దానిని మనం ద్రవ్యోల్బణం అనమని మీరు గుర్తుంచుకోవాలి. చూడండి, ద్రవ్యోల్బణం రకాలనే అంశం గురించి వివరించుకుందాం. ద్రవ్యోల్బణ రేటును బట్టి ద్రవ్యోల్బణ రకాలనే అంశం గురించి ఇప్పుడు మనం వివరిస్తున్నామని గుర్తుంచుకోండి. ఈ ద్రవ్యోల్బణ రేట్ అనేది మనకు ఇక్కడ పర్సంటేజెస్ రూపంలో ఇవ్వడం జరిగింది. మీరు అది గమనించండి. ఈ పర్సంటేజెస్ ఎలా ఉంటుందో ఇప్పుడు నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి. ఫర్ సపోజ్ ఒక వస్తువు విలువ ఒక 100 రూపాయలు ఉందనుకుందాం. ఈ 100 రూపాయలు ఉన్న వస్తువు విలువ ఒక నిర్ణీత కాలం అంటే మనం ఎంత అనుకోవచ్చు, ఒక సంవత్సరం అనుకోండి, లేదా ఒక నెల అనుకుందాం. ఒక వస్తువు ధర ముందు నెలలో ఎంత ఉంది, 100 రూపాయలు ఉందనుకున్నాం కదా. మనము ఈ ముందు నెల నుంచి ఈ నెలకు వచ్చేలోపు ఆ వస్తువు కాస్త 103 రూపాయలు అయిందంటే దాన్ని ప్రాకే ద్రవ్యోల్బణం అంటారని గుర్తుంచుకోండి. అంటే ఈ 3 రూపాయల వస్తువు ధర పెరగడం అనేది ఆర్థిక వ్యవస్థకు మంచిదే అని ఇక్కడ చెప్పే ప్రయత్నం అన్నమాట. నెక్స్ట్ పోతే చూడండి, నడిచే ద్రవ్యోల్బణం ఉంది కదా. ఈ 100 రూపాయలు కాస్త ఇక్కడ 104 నుంచి 105 రూపాయలకి అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఎప్పటికీ ఒక నెలకి 3 రూపాయలు పెరిగితే మనం మంచిది అంటున్నాం, 4-5 రూపాయలు పెరిగితే అది ఒక హెచ్చరిక లాంటిదని ఇక్కడ చెప్తున్నారు. ఈ 3 రూపాయలు పెరిగితే ఎందుకు మంచిది, ఈ 4 రూపాయలు పెరిగితే ఎందుకు నష్టమో నేను మీకు ముందు వివరిస్తాను. దీన్ని మీరు అర్థం చేసుకునే ప్రయత్నం మాత్రమే చేయండి ఇప్పుడు ప్రజెంట్. నెక్స్ట్ పోతే చూడండి, ఈ 100 రూపాయలు కాస్త 10% అంటే 110 రూపాయలు వచ్చిందనుకోండి, దానిని పరిగెత్తే ద్రవ్యోల్బణం అంటారనమాట. ధరల్లో వేగవంతమైన పెరుగుదల ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట. ఫస్ట్ చూస్తే మనకు 3 రూపాయలు పెరిగింది, దాని తర్వాత చూస్తే 4 నుంచి 5 రూపాయల వరకు పెరగడం జరిగింది. ఇప్పుడు 10 రూపాయల పెరుగుదలని చెప్తున్నాం అనమాట మనం. ఫస్ట్ ఆ తర్వాత చూడండి, 2 అంకెల స్థాయి అంటే ఇక్కడ 100 నుంచి 99 రూపాయలు ఎక్స్ట్రా పెరగడం అనమాట. ఎక్స్ట్రా పెరగడం అంటే ఇక్కడ 100తో పాటు ఇక్కడ 99 రూపాయలు ఎక్స్ట్రా పెరిగి ఇక్కడ 199 రూపాయలు అవుతుందన్నమాట వస్తు సేవల యొక్క ధరలు. ఎప్పటికీ ఒక నెలకి 3 రూపాయలు పెరిగితే మంచిది అంటున్నాం, 4 నుంచి 5 రూపాయలు పెరిగితే కొంచెం హెచ్చరికలాగా అంటున్నాం, 10 రూపాయలు పెరిగితే దాన్ని వేగవంతంగా పెరుగుతుంది అంటున్నాం. ఇప్పుడు ఈ నెలలో మనకు 100 రూపాయలు ఉన్న వస్తువు కాస్త నెక్స్ట్ నెలకి 101 రూపాయి ప్లస్ 101 రూపాయి అన్నమాట. ఈ ప్లస్ 101 రూపాయి రావడం వల్ల వస్తువు విలువ 201 రూపాయికి చెల్లుతుందన్నమాట. ఇది హైపర్ ఇన్ఫ్లేషన్ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ ప్రాకే ద్రవ్యోల్బణం, నడిచే ద్రవ్యోల్బణం ఆర్థిక వ్యవస్థకి మంచిదని నేను ఇక్కడ చెప్తాను. ఎందుకు మంచిదో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను చూడండి. మనము కొత్తగా ఒక వస్తు సేవలకు సంబంధించి వ్యాపారం ప్రారంభిద్దాం అనుకుంటున్నాం.
వ్యాపారం ప్రారంభించేటప్పుడు మనం ఏమనుకుంటాం, నేను ఉత్పత్తి చేయాలనుకునే వస్తువు మార్కెట్లో దాని విలువ ఎలా ఉంది, గత 2-3 నెలల నుంచి లేదా గత 4-5 సంవత్సరాల నుంచి ఆ వస్తువు విలువ పెరుగుతుందా లేదా, దానికి డిమాండ్ ఎంతవరకు ఉంది, ఆ డిమాండ్ అనేది ఎంత పెరుగుతుందనేది మనం గమనిస్తామన్నమాట. ఎందుకంటే మనం ఒక వ్యాపారవేత్తగా అడుగు పెడుతున్నప్పుడు మనం ఉత్పత్తి చేసే వస్తువుకు సంబంధించి ఆ వస్తువు ధరలు ఎలా ఉన్నాయో, ఆ వస్తువు ధరలో ఏదైనా ఫ్లక్చువేషన్స్ వస్తున్నాయా లేదనేది గమనించుకోవడం అనేది వ్యాపారస్తుని యొక్క ముఖ్య లక్షణం అని గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం ఒక 100 రూపాయలు పెట్టుబడి పెట్టామంటే వచ్చే నెలకి అది 103 రూపాయలు అవుతుంది, లేదా 104, 105 అక్కడ దాకా అవుతుందంటే అది మంచి పరిణామమే అని చెప్తున్నాను. ఎందుకంటే మనం పెట్టుబడి పెట్టాలంటే నాకు లాభం ఎంత వస్తుంది, ఒక 5 రూపీస్ కానీ 3 రూపీస్ నుంచి 5 రూపీస్ వచ్చే అవకాశం ఉందంటే నేను పెట్టుబడి పెడతాను. అంతకంటే పైన చూడండి, ఇంకొక 10 రూపీస్ కూడా పెరుగుతుందంటే నేను అక్కడ కూడా పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నిస్తాను అనమాట. ఇక్కడ ఎప్పుడైతే నేను పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నిస్తానో ఈ ధరలు అనేటివి ఒక 10% వరకు పెరుగుతూ ఉందంటే ఎక్కువ మంది వ్యాపారస్తులు వ్యాపారం చేయడానికి ముందుకు వస్తారన్నమాట. ఎందుకంటే వస్తు సేవల యొక్క ధరలు పెరుగుతున్నాయి కాబట్టి మనము వ్యాపారం చేయడం వల్ల మనం కూడా లాభపడతామనే ఉద్దేశంతో ఎక్కువ మంది మార్కెట్లోకి ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల కొత్త కొత్త సంస్థలు స్థాపించబడి నిరుద్యోగులకి ఉద్యోగాలు వస్తాయని గుర్తుంచుకోండి. ఇక్కడ వరకు ఈ 10% వరకు మనకు ఆర్థిక వ్యవస్థకు మంచి పరిణామమే అని గుర్తుంచుకోండి. మిగతా ఉన్నాయి కదా, ఈ దూకే ద్రవ్యోల్బణం, హైపర్ ఇన్ఫ్లేషన్ అనేటివి ఈ ముందు వస్తాయి, అక్కడ మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ వరకు మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటాను. ఈ క్రీపింగ్ ఇన్ఫ్లేషన్, వాకింగ్ ఇన్ఫ్లేషన్, రన్నింగ్ ఇన్ఫ్లేషన్ అనేటివి ప్రపంచ దేశాలకు సంబంధించినవి, ప్రపంచ దేశంతో పాటు మన ఇండియాకు కూడా సంబంధించినటువంటి గుర్తుంచుకోండి. ఇకపోతే మన ఇండియాకి సంబంధించి ద్రవ్యోల్బణ రేట్లు ఎలా ఉండాలనేది కొన్ని కమిటీలు, కొంతమంది ఆర్థికవేత్తలు కొన్ని ఇవ్వడం జరిగిందన్నమాట. వాటి గురించి ఒకసారి వివరించుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఆమోదించదగిన ద్రవ్యోల్బణ రేటు అని అంటున్నారు. ఇక్కడ ఆమోదించదగిన ద్రవ్యోల్బణ రేట్ అంటే ఇంత రేట్లు పెరగడం వల్ల మన ఆర్థిక వ్యవస్థకు ఏ ప్రమాదం ఉండదు, ఇంతవరకు రేట్లు పెరగచ్చు, ఇంతవరకు రేట్లు పెరగడం అనేది మంచి పరిణామమే అని చెప్పే ఉద్దేశం అన్నమాట వీరిది. చూడండి, ఈ చక్రవర్తి కమిటీ, ఈ తారాపూర్ కమిటీ, రంగరాజన్ కమిటీ అని ఉన్నాయి కదా, ఈ కమిటీలు మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. డైరెక్ట్గా క్వశ్చన్ పడేదానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. చక్రవర్తి కమిటీ గురించి 4% వరకు పెరిగితే ఆమోదయోగ్యం అంటారనమాట. ఇప్పుడు మనం వివరించుకున్న దాంట్లో ఏమైంది, ఇక్కడ మనం ముందు ఒక వస్తువు ధర 100 రూపాయలు ఉందనుకున్నాం కదా, మా ఆర్థిక వ్యవస్థలో ఉన్న మొత్తం వస్తు సేవల సగటు ధర ఇది అనుకోండి. ఓకేనా, ఈ సగటు వస్తు ధరలు ఒక 4% పెరిగితే, 100 నుంచి 104% పెరిగితే అది ఆమోదయోగ్యం, అంటే ఇది ఆర్థిక వ్యవస్థకు మంచిదే అని చెప్పే ప్రయత్నం ఇక్కడ చక్రవర్తి గారు చేశారన్నమాట. నెక్స్ట్ పోతే తారాపూర్ కమిటీ ఉంది కదా, ఈ తారాపూర్ కమిటీ వాళ్ళు ఏమంటారంటే 4% కాదు, 3 నుంచి 5% మధ్య పెరిగితే ఆర్థిక వ్యవస్థకు మంచిదేను, 4 కంటే ఇంకో % కూడా ఎక్స్ట్రా పెరగచ్చు ధరలు, దానివల్ల ఆర్థిక వ్యవస్థకు ఎటువంటి సమస్య ఉండదని ఈ తారాపూర్ కమిటీ చెప్పే ప్రయత్నం చేశారన్నమాట. ఇకపోతే చూడండి, ఈ రంగరాజన్ అనే ఆర్థికవేత్త మాత్రం ప్రారంభంలో 6-7% ఉన్న ప్రాబ్లం లేదు, తర్వాత అది 5-6% తగ్గించుకోవడం ఆర్థిక వ్యవస్థకు మంచిది అంటున్నాడు. చూడండి, ధరల పెరుగుదల అనేది ప్రారంభంలో 100 రూపాయలు అనుకున్నాం కదా, మన బేస్ నుంచి 106-107 రూపాయలకి ఉన్న ప్రాబ్లం లేదు, అక్కడి నుంచి మనం తగ్గించుకుంటూ దాన్ని 5-6 రూపాయలకి తగ్గించుకుంటూ కిందకి తీసుకొస్తే అది ఆర్థిక వ్యవస్థకు మంచి పరిణామం అని వీళ్ళు చెప్పడం జరిగిందన్నమాట. ఇకపోతే ఈ ఉర్జిత్ పటేల్ ఏం చెప్తారంటే 4% అని చెప్తారు, ±2%. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ ± అంటే ఏమైందంటే ఈ 4%కి +2 ఉండొచ్చు అంటాడు ఆయన, అంటే 6%, -2 ఉండొచ్చు అంటాడు, అంటే ఇక్కడ 2 అన్నమాట. అంటే ఈయన ఉద్దేశం ఏంది, ఉర్జిత్ పటేల్ ఉద్దేశం 2-6% వరకు ధరల పెరుగుదల అనేది ఆర్థిక వ్యవస్థకు మంచిదే అని ఇతని ఉద్దేశం అన్నమాట. ఇప్పుడు భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రకారం మన ద్రవ్యోల్బణ రేటు, మనం అనుసరించే రేట్ ఏదంటే ఉర్జిత్ పటేల్కి సంబంధించి 4% ఉంది కదా, ±2% అనేది ఇది మనం ఆమోదిస్తున్నాం అన్నమాట. ప్రజెంట్ భారతదేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ద్రవ్యోల్బణ లక్ష్యం ఎంతంటే 4% అని గుర్తుపెట్టుకోవాలి. ±2 అంటే 2-6% వరకు ధరల పెరుగుదల అనేది ఆర్థిక వ్యవస్థకు మంచి పరిణామం అని మీరు గుర్తుపెట్టుకోవాలి. చూడండి, 1973 చమురు సంక్షోభం వలన ద్రవ్యోల్బణం 2 అంకెలకి చేరింది. ప్రభుత్వ చర్యల ద్వారా 1975 నాటికి అదుపులోకి వచ్చింది అన్నమాట. ఈ 1973లో వచ్చిన చమురు సంక్షోభానికి సంబంధించి మనకు ధరలు విపరీతంగా పెరిగాయి కదా, ధరలు విపరీతంగా పెరగడంతో ఇందిరాగాంధీ ఏం చేస్తారంటే ప్రజల యొక్క వ్యయార్హ ఆదాయం మీద ఆంక్షలు విధిస్తారన్నమాట. ఈ వ్యయార్హ ఆదాయం అంటే ఏంటంటే ఒక వ్యక్తికి వచ్చే మొత్తం ఆదాయాన్ని మనం వెస్టి ఆదాయం అని అంటారు. ఆ వ్యక్తికి వచ్చే మొత్తం ఆదాయంలో నుంచి పన్నులు మినహాయిస్తే మిగతా ఉన్న మొత్తాన్ని మనం వ్యయార్హ ఆదాయం అని అంటారు. ఈ వ్యయార్హ ఆదాయంలో కూడా ఆంక్షలు విధించడం జరిగిందన్నమాట. ఎట్లా ఆంక్షలు విధించారు అక్కడ అనేది ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను. చూడండి, నీకు ఒక 100 రూపాయల ఆదాయం వచ్చిందనుకుంటే ఆ 100 రూపాయల్లో ఒక 10 రూపాయలు
నువ్వు ట్యాక్స్ కట్టావన్నమాట. పోతే నీ దగ్గర 90 రూపీస్ ఉంది. ఈ 90 రూపీస్ నువ్వు ఆర్థిక వ్యవస్థలోకి ఖర్చు పెట్టుకోవచ్చు అనమాట. వ్యయర్హ ఆదాయం మీద ఆంక్షలు విధించడం అంటే ఎలా జరిగిందంటే, నీకు వచ్చిన ఈ 90 రూపాయల్లో కూడా కంపల్సరీ నువ్వు సేవింగ్ చేయాలి, ఒక 30 రూపీస్ అని పెట్టడం జరిగిందనమాట గవర్నమెంట్. చచ్చినట్టు నీకు వచ్చిన 90 రూపీస్లో నువ్వు 30 రూపీస్ మాత్రం ఖచ్చితంగా సేవింగ్ చేయాలి. ఈ 30 రూపీస్ నువ్వు సేవింగ్ చేయడం వల్ల నువ్వు ఎంత ఆర్థిక వ్యవస్థలకు ఖర్చు పెట్టుకోగలవు? 60 రూపీస్ మాత్రమే ఖర్చు పెట్టుకోగలవు. ఇక్కడ ఈ పాయింట్ అర్థం చేసుకునే ప్రయత్నం మాత్రం చేయండి. నీ మొత్తం వెస్టి ఆదాయం నీకు 100, అందులో నీ పన్నులు 10 రూపాయలు తీసేస్తే నీకు వచ్చింది 90 రూపాయలు. ఈ 90 రూపాయలు నీకు వ్యయర్హ ఆదాయం అయితే, ఈ వ్యయర్హ ఆదాయం మీద ఇందిరాగాంధీ గవర్నమెంట్ ఆంక్షలు విధించింది. ఆ ఆంక్షలే 30 రూపీస్ నువ్వు ఖచ్చితంగా సేవ్ చేయాలి అని చెప్పడం అన్నమాట. అర్థమైంది అనుకుంటాను. చూడండి, మనకు ద్రవ్యోల్బణం రకాలైంది. ఈ ద్రవ్యోల్బణం రకాల్లో ద్రవ్యోల్బణ రేటు ఆధారంగా ద్రవ్యోల్బణ రకాలు చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ మన ఆర్థికవేత్తలు చెప్పిన దాని విధంగా మన ఇండియాకి సంబంధించి ఎంత ఉండాలో దాని గురించి చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ పోతే చూడండి, ద్రవ్య ప్రసారం ఆధారంగా ద్రవ్యోల్బణ రకాలు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, ద్రవ్యోల్బణం అంటున్నాడు, ఇక్కడ ధరల ద్రవ్యోల్బణం అంటున్నారు. చూడండి, ఈ ద్రవ్యోల్బణానికి ధరల ద్రవ్యోల్బణానికి మధ్య తేడా ఏందో సింపుల్గా వివరించే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సప్లై పెరగడం వల్ల, ఈ యారోలు మీకు బాగా గుర్తుండాలండి, షార్ట్ నోట్స్ అంటే మీకు ఇదే గుర్తుండాలి. ఈ ద్రవ్య సప్లై అనేది ఇక్కడ పై యారో ఇచ్చామంటే పెరిగిందని అర్థం. ఈ ద్రవ్య సప్లై పెరగడం వల్ల డిమాండ్ పెరిగింది, డిమాండ్ పెరగడం వల్ల ధరలు పెరిగాయి. ఈ డిమాండ్ పెరిగితే ధరలు ఎలా పెరుగుతాయో, ఈ ద్రవ్య సప్లై పెరిగితే డిమాండ్ ఎందుకు పెరుగుతుందో మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఆర్బీఐ ఆర్థిక వ్యవస్థలోకి ఒక 100 రూపాయలు రిలీజ్ చేసింది అనుకుందాం. ఈ 100 రూపాయలు రిలీజ్ చేయడం వల్ల ఆర్థిక వ్యవస్థలో ఒక 100 వస్తువులే మాత్రమే ఉన్నాయి అనుకుందాం. ఈ 100 వస్తువులకి డిమాండ్ ఎంత ఉంటుంది? ఒక వస్తువు ₹1 లాగా రావడం జరుగుతుంది అన్నమాట. అర్థమైంది కదా ఈ సినారియో. నెక్స్ట్ చూడండి, అదే ఆర్బీఐ ఆర్థిక వ్యవస్థలోకి ఒక 300 రిలీజ్ చేసింది అనుకుందాం. ఈ 300 ఆర్థిక వ్యవస్థలో ఉన్న ఈ 100 వస్తువులే కదా డిమాండ్ చేయాలి, ఇంకా అంతకుమించి డిమాండ్ చేయడానికి ఈ వస్తువులు లేవు నీకు. అప్పుడేమవుతుందంటే ఈ 300 రూపాయలతో ఈ 100 వస్తువులను డిమాండ్ చేయడం వల్ల వస్తువు ధర ఏమైంది? ₹3 పెరిగిందనమాట. ఈ ₹3కి ఈ వస్తువు కొనడానికి ఒక వ్యక్తి మొగ్గు చూపాడంటే ఏమైందంటే ఇక్కడ దీని డిమాండ్ పెరిగిందనమాట. అంటే ఇక్కడ ఏమైంది చూడు, ఇక్కడ ద్రవ్య సప్లై పెరిగింది. ఈ ద్రవ్య సప్లై పెరగడంతో పాటు ఆ వస్తువు యొక్క డిమాండ్ పెరిగింది. ఆ వస్తువుకి డిమాండ్ పెరగడంతో ఆ వస్తువు యొక్క ధరలు కూడా పెరిగాయని మీరు ఇక్కడ గుర్తుంచుకోండి. ఇదే సినారియోలో చూడండి, ఇక్కడ ద్రవ్య సప్లై పెరగడం వల్ల డిమాండ్ పెరిగి ధరలు పెరుగుతుందనే అంశానికి మీకు క్లారిటీ వచ్చింది కదా. నెక్స్ట్ చూడండి, ధరల ద్రవ్యోల్బణం అంటున్నారు. ద్రవ్యోల్బణ కాలంలో ద్రవ్యం విలువ పడిపోవడంతో ప్రతి ఒక్కరూ ద్రవ్యాన్ని వస్తువుల్లోకి మార్చుతారన్నమాట. ఎందుకంటే ఇప్పుడు నీ దగ్గర 100 రూపాయలు ఉన్నప్పుడు ఈ రోజు రేటు ప్రకారం ₹1 అయిందంటే నీకు 100 వస్తువులు ఇక్కడ రావడానికి అవకాశం ఉంది. అదే రేటు ₹2కి వచ్చిందంటే నీకు ఇక్కడ 50 వస్తువులే వస్తాయి అన్నమాట. అప్పుడు నువ్వేం చేస్తావంటే నా దగ్గర ఉన్న ద్రవ్యానికి విలువ పడిపోవడంతో నాకు తక్కువ వస్తువులు వస్తాయనే ఉద్దేశంతో నువ్వేం చేస్తావంటే ధరలు పెరుగుతున్న సమయంలో ఎక్కువ డబ్బు నీ దగ్గర ఉంచుకోవడానికి నువ్వు ఇష్టపడవు కాబట్టి దాన్ని ఆర్థిక వ్యవస్థలోకి పంపించేస్తావు అన్నమాట. ఇలా పంపించడం వల్ల ఏమవుతుందంటే నీ దగ్గర ఉన్న 100 రూపాయలు నా దగ్గరకు వచ్చింది అనుకుందాం. నా దగ్గరకు వచ్చే సమయానికి నేను కూడా అదే ఉద్దేశంతో దీన్ని నేను సేవ్ చేసి పెట్టుకుంటే తక్కువ వస్తువులు వస్తాయనే ఉద్దేశంతో దానిని కూడా నేను తిరిగి మళ్ళీ కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తాను అన్నమాట. అలా ఇంకొకరి దగ్గరికి ఆ 100 రూపాయలు వెళ్తుంది కదా, వాడు కూడా ఏం చేస్తాడు, ద్రవ్యోల్బణ సమయంలో ఈ ద్రవ్యం విలువ తగ్గిపోతుంది కాబట్టి వస్తు సేవలు కొనడానికి ప్రయత్నిస్తాడు అన్నమాట. ఇలా ఈ 100 రూపాయలు ఎక్కువ సార్లు చేతులు మారడం అంటే ఏమనుకున్నాం మనం? ద్రవ్య ప్రసార వేగం అంటున్నాం. ఈ ద్రవ్య ప్రసార వేగం పెరగడం వల్ల ఇక్కడ ధరలు పెరుగుతాయి అన్నమాట. ఇక్కడ చూడండి, ఫస్ట్ ద్రవ్య సప్లై పెరగడం వల్ల ధరలు పెరిగితే దాన్ని ద్రవ్యోల్బణమని, ద్రవ్య సప్లై పెరగడం వల్ల ప్రసార వేగం పెరిగి దానివల్ల ధరలు పెరగడాన్ని మనం ధరల ద్రవ్యోల్బణం అంటారని గుర్తుంచుకోండి. ఈ ద్రవ్యోల్బణానికి సంబంధించి కీన్స్ అనే ఆర్థికవేత్త కూడా కొన్ని ద్రవ్యోల్బణ రకాల గురించి వివరించడం జరిగింది. అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, పాక్షిక ద్రవ్యోల్బణం అనే ఒక పాయింట్, వాస్తవ ద్రవ్యోల్బణం అనే 2వ పాయింట్, హైపర్ ద్రవ్యోల్బణం అని 3 పాయింట్లు చెప్పడం జరిగింది. ఈ 3 పాయింట్లు చెప్పడానికంటే ముందు నేను ఒక పాయింట్ గురించి మీకు వివరిస్తాను. చూడండి, సంపూర్ణ ఉద్యోగిత అనే అంశం గురించి. ఇక్కడ మీకు సింపుల్ గా అర్థం అవ్వాలనే ఉద్దేశంతో సమిష్టి డిమాండ్ ఈక్వల్ టు సమిష్టి సప్లై అయిందంటే అది సంపూర్ణ ఉద్యోగిత అవుతుందని ఇక్కడ నేను చెప్పడం జరిగింది. ఇంకొక డెఫినేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. చూడండి, సంపూర్ణ ఉద్యోగిత అంటే మొత్తం ఉత్పత్తి కారకాలన్నీ ఏదో ఒక ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొంటే దానిని సంపూర్ణ ఉద్యోగిత అంటారని గుర్తుంచుకోండి. మనకు ఉత్పత్తి కారకాలు ఏమున్నాయి? భూమి ఉంది, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన ఉంది కదా. ఈ ఉత్పత్తి కారకాలన్నీ ఏదో ఒక ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొని ఉంటాయి అన్నమాట. మన దేశంలో భూమి మొత్తం ఒక 100 ఎకరాలు ఉందంటే ఈ 100 ఎకరాల భూమి ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొన్నట్టు అర్థం అన్నమాట. ఇక్కడ శ్రమ అంటే శ్రామికులు దేశంలో 1 కోటి మంది ఉంటే 1 కోటి మంది శ్రామికులు ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉన్నారని అర్థం అన్నమాట. అంటే ఇక్కడ నిరుద్యోగిత లేదు అని అర్థం అన్నమాట.
చూడండి, మూలధనం అంటే దేశంలో ఉన్న సంపద మొత్తం పెట్టుబడి రూపంలో మూలధనం పెట్టడం జరిగిందన్నమాట. అలాగే వ్యవస్థాపన అంటే వ్యవస్థాపకులు మొత్తం ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉన్నారన్నమాట. అంటే మీకు ఇక్కడ ఏమర్థమై ఉండాలి, ఇక్కడ మనం ఇంతకు మించి భూమిని పెంచాలన్నా పెంచలేం, శ్రమని పెంచాలన్నా పెంచలేం, మూలధనాన్ని పెంచాలన్నా పెంచలేం, వ్యవస్థాపనని పెంచాలన్నా పెంచలేమని మీరు గుర్తుంచుకోండి. సంపూర్ణ ఉద్యోగిత అంటే చాలా లోతైన అంశం అన్నమాట. దాన్ని మీకు సింపుల్ గా వివరించే ప్రయత్నంలో భాగంగా నేను సమిష్టి డిమాండ్ ఈక్వల్ టు సమిష్టి సప్లై అయిందంటే అది సంపూర్ణ ఉద్యోగిత అవుతుందని చెప్పడం జరిగిందన్నమాట. ఇక్కడ కీన్స్ వివరించినటువంటి పాక్షిక ద్రవ్యోల్బణం, వాస్తవ ద్రవ్యోల్బణం, హైపర్ ఇన్ఫ్లేషన్ అని 3 చెప్పాడు కదా, వాటి గురించి వివరిస్తాను చూడండి. ఇప్పుడు నేను మీకు ముందుగా వాస్తవ ద్రవ్యోల్బణం అనే అంశం గురించి వివరించే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఆర్థిక వ్యవస్థ సంపూర్ణ ఉద్యోగితకు చేరిన సమయంలో, ఆర్థిక వ్యవస్థ సంపూర్ణ ఉద్యోగితకు చేరిన సమయం అంటే ఏం గుర్తుండాలి మీకు, ఉన్న ఉత్పత్తి కారకాలన్నీ ఏదో ఒక ప్రక్రియలో పాల్గొని ఉంటాయన్నమాట. ఇక్కడ ఉత్పత్తి కారకాలు ఏమీ ఖాళీగా లేవు. అలాంటి సమయంలో డిమాండ్ పెరిగింది అనుకుందాం. ఈ డిమాండ్ ఎందుకు పెరిగింది? సమిష్టి డిమాండ్ అనేది జనాభా పెరగడం వల్ల డిమాండ్ పెరిగింది అనుకుందాం వస్తువులకి. ఇక్కడ జనాభా పెరిగి డిమాండ్ పెరిగినప్పటికీ ఇక్కడ వస్తు సేవలను పెంచడానికి మన దగ్గర ఉత్పత్తి కారకాలు అనేటివి లేవన్నమాట. మనకు ఎంతైతే ఉత్పత్తి చేయగలమో అంత ఉత్పత్తిని అప్పటికి చేసేసాం కాబట్టే మనం సంపూర్ణ ఉద్యోగిత స్థాయిలో ఉన్నామని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ సంపూర్ణ ఉద్యోగిత స్థాయిలో ఉన్నప్పుడు నీకు ఎంత డిమాండ్ పెరిగినప్పటికీ నీకు వస్తు సేవలను పెంచడానికి నీ దగ్గర స్కోప్ లేదు. ఎందుకు లేదు? ఆల్రెడీ నీ దగ్గర ఉన్న ఉత్పత్తి కారకాలన్నీ ఏదో ఒక ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొని ఉండడం వల్ల నీ దగ్గర ఇంకా ఖాళీగా ఉత్పత్తి కారకాలు అనేటివి ఏవీ లేవు. అందువల్ల నువ్వు ఉత్పత్తి పెంచలేవు. కాబట్టి ఆ ఉన్న ఉత్పత్తిని ఎక్కువ మంది డిమాండ్ చేయడం వల్ల ధరలు పెరగడాన్ని వాస్తవ ద్రవ్యోల్బణం అంటారని ఇక్కడ కీన్స్ చెప్పే ప్రయత్నం చేశాడు. ఇది మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. చూడండి, ఫైనల్ గా వాస్తవ ద్రవ్యోల్బణం అంటే ఏంటంటే మన ఉత్పత్తి కారకాలన్నీ ఏదో ఒక ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనేసే ఉంటాయి. ఆల్రెడీ అవి ఖాళీగా లేనందువల్ల ఒకవేళ ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ పెరిగినప్పటికీ మనం సప్లైని పెంచలేం. ఎందుకు పెంచలేమంటే మన దగ్గర ఉత్పత్తి కారకాలు లేవు కాబట్టి. ఒకవేళ ఉన్న ఉత్పత్తి కారకాలను ఉపయోగించి ఉత్పత్తి చేయాలంటే ఆ ఉన్న ఉత్పత్తి కారకాలు కూడా ఏదో ఒక ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొని ఉన్నాయి కాబట్టి మనం ఉత్పత్తిని పెంచడానికి అక్కడ వీలు లేదు. అందుకని డిమాండ్కి సరిపడా వస్తువులు లేకపోవడం వల్ల ధరలు పెరగడాన్ని వాస్తవ ద్రవ్యోల్బణం అంటారని ఇక్కడ కీన్స్ వివరించే ప్రయత్నం చేశాడు. అది మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పోతే చూడండి, ఈ పాక్షిక ద్రవ్యోల్బణం అనే అంశం గురించి చెప్తాను చూడండి. ఆర్థిక వ్యవస్థ సంపూర్ణ ఉద్యోగిత స్థాయికి చేరక ముందు, ఓకేనా, ఉత్పత్తి కారకాల వ్యయం పెరిగి ధరలు పెరగడం వలన ద్రవ్యోల్బణం రావడాన్ని పాక్షిక ద్రవ్యోల్బణం అంటున్నాడు. దీనికి ఎగ్జాంపుల్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను చూడండి. సమిష్టి డిమాండ్ నేను అగ్రిగేట్ డిమాండ్ అంటున్నా. చూడండి, సమిష్టి సప్లైని అగ్రిగేట్ సప్లై అంటున్నా. అగ్రిగేట్ సప్లై మనకు 1000 అనుకుందాం. ఈ అగ్రిగేట్ డిమాండ్ మనకు 1000 అనుకుందాం. అంటే ఇక్కడ సమిష్టి సప్లై ఈక్వల్ టు సమిష్టి డిమాండ్ అయింది. అంటే ఏంటంటే మనకి ఎంతైతే డిమాండ్ ఉందో అంత సప్లై ఇక్కడ జరుగుతుందని మనకు అర్థం అన్నమాట. ఇంత ఉత్పత్తి చేసే సామర్థ్యం మన దగ్గర ఉన్నప్పటికీ ఇక్కడ నువ్వు సాధించాల్సిన 1000 యూనిట్లకు గాను నువ్వు ఒక 800 యూనిట్లు మాత్రమే ఉత్పత్తి చేసావన్నమాట. మిగతా 200 యూనిట్లు నువ్వు ఉత్పత్తి చేయలేకపోయావు. ఎందుకు ఉత్పత్తి చేయలేకపోయావు? నీ దగ్గర ఉత్పత్తి కారకాలు అందుబాటులో ఉన్నప్పటికీ ఆ ఉత్పత్తి కారకాల కొరత వల్ల నువ్వు వాటిని చేయలేకపోయావు. ఆ కొరత అంటే ఏముంటుందో చెప్తాను చూడండి మీకు. మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మౌలిక సదుపాయాల కొరత వలన మనము ఇలాంటి సమస్యను ఫేస్ చేస్తున్నామని మీరు గుర్తుంచుకోవాలి. అగ్రిగేట్ సప్లై మనకి ఇక్కడ 1000 ఉండాల్సింది, నువ్వు 800 మాత్రమే చేయగలిగావు. మిగతా ఎందుకు చేయలేకపోయావు? విద్యుత్ కొరత, శ్రామికుల కొరత. వెనకబడిన దేశాల్లో శ్రామికులు లేకపోవడం ఏంటి? శ్రామికులు మనకు జనాభా ఎక్కువ ఉంటారు కదా, మనకెందుకు శ్రామికులు ఉండరని మనకు డౌట్ రావచ్చు. నైపుణ్యం కలిగిన శ్రామికులు లేరని మాత్రం మనం గుర్తుంచుకోవాలి. నైపుణ్యం అంటే ఇక మన దగ్గర ఎంప్లాయీస్ అయితే చాలా మంది ఉన్నారు. పర్టికులర్ గా ఇప్పుడు ఎలక్ట్రికల్ కి సంబంధించిన ఎంప్లాయీస్ కావాలంటే లేరు, టెక్నీషియన్స్ కావాలంటే లేరు. అధిక జనాభా గల దేశాలు ఓన్లీ లేబర్ కి సంబంధించిన మ్యాన్ పవర్ మాత్రమే కలిగి ఉంటారని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇలాంటప్పుడు చూడండి, ఇక్కడ డిమాండ్ ఏమో 1000 ఉంది, నీకు సప్లై ఏమో 800 మాత్రమే ఉంది. ఈ 200 నువ్వు ఎందుకు చేయలేకపోయావు? ఉత్పత్తి కారకాలు నీకు అందుబాటులో ఉన్నాయి, కానీ వాటిని నువ్వు సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యావు. కాబట్టి అటువంటి సినారియోని పాక్షిక ద్రవ్యోల్బణంగా చెప్తున్నాను అన్నమాట. ఇక్కడ చూడండి, మన సబ్జెక్టు డెప్త్ లోకి వెళ్తున్నామని మీరు గమనించాలి. మీకు అర్థం కాకపోతే 1కి 2 సార్లు క్లాసుని వినే ప్రయత్నం చేయండి. చిరంజీవి సార్ బుక్ పక్కన పెట్టుకొని ఈ షార్ట్ నోట్స్ ని దానికి లింక్ చేసుకుంటూ చదివే ప్రయత్నం చేయండి. మీకు ఇంకా అర్థం కాలేదంటే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీకు ఏ పాయింట్ అయితే అర్థం కాలేదో, ఏ నిమిషం దగ్గర అయితే మీకు అర్థం కాలేదో దాన్ని పిన్ చేసి మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే మీకు ఎక్కడైతే అర్థం కాలేదో ఆ పాయింట్ ని నేను ఇంకా మీకు క్లియర్ గా చెప్పడానికి ప్రయత్నిస్తాను. చూడండి, ఇకపోతే ఈ హైపర్ ఇన్ఫ్లేషన్ అని చెప్తున్నారు కదా, ఈ హైపర్ ఇన్ఫ్లేషన్ గురించి చెప్తాను చూడండి. ఇక్కడ 3 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలన్నమాట.
పాక్షిక ద్రవ్యోల్బణం అంటే ఏం చెప్తున్నాడు ఇక్కడ? సంపూర్ణ ఉద్యోగిత స్థాయికి చేరక ముందు ఇక్కడ. ఓకేనా? ఇక్కడ వాస్తవ ద్రవ్యోల్బణం అంటే ఏంది చూడు, సంపూర్ణ ఉద్యోగితకి చేరిన సమయంలో అప్పుడే నువ్వు చేరేవన్నమాట, ఆ సమయంలోనే అన్నమాట. ఇక్కడ హైపర్ ఇన్ఫ్లేషన్ అంటే చూడు, సంపూర్ణ ఉద్యోగితకు చేరిన తర్వాత. ఈ 3 పాయింట్లు నీకు గుర్తుండాలన్నమాట. చేరక ముందు ఒకటి, కరెక్ట్ గా చేరిన సమయంలో ఒకటి, చేరిన తర్వాత ఒకటి. ఓకేనా? ఇక్కడ సంపూర్ణ ఉద్యోగితకు చేరింది. సంపూర్ణ ఉద్యోగితకి ఎప్పుడైతే చేరతామో మనకు సప్లై పెంచడానికి వీలున్నది అనేది మీకు గుర్తుండాలన్నమాట. ఎందుకు వీలున్నదంటే, ఈ సంపూర్ణ ఉద్యోగిత అంటే మనం ఏం చెప్పుకున్నాం, ఆర్థిక వ్యవస్థలో ఉన్న ఉత్పత్తి కారకాలన్నీ ఏదో ఒక ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనడాన్ని మనం సంపూర్ణ ఉద్యోగిత అంటున్నాం. ఆల్రెడీ మన దగ్గర ఉన్న ఉత్పత్తి కారకాలన్నీ ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనేసి ఉన్నాయి కాబట్టి నీకు ఇంకా డిమాండ్ పెరిగినప్పటికీ నువ్వు సప్లై పెంచలేవు. అక్కడ సప్లై పెంచలేకపోవడం వల్ల ఏమవుతుందంటే, మన దగ్గర ఒక 1000 కోట్ల ద్రవ్యం ఉందనుకుంటే, ఆర్థిక వ్యవస్థలో ఒక 800 వస్తువులు మాత్రమే ఉన్నాయి అనుకుంటే, మన దగ్గర ఉన్న ఈ 1000 కోట్లు ఈ 800 వస్తువులు కొనడానికి శరవేగంగా పయనిస్తాయని మీరు గుర్తుంచుకోవాలి. రోజు రోజుకి ఈ వస్తువులు డిమాండ్ పెరగడం వల్ల, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ముందుగా మన దగ్గరికి డబ్బులు వచ్చాయంటే దాన్ని మనం సేవ్ చేసుకోవాలనే ప్రయత్నం చేయము. ఎందుకంటే ఇక్కడ ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం నడుస్తుంది కాబట్టి మన ద్రవ్యం విలువ పడిపోద్దనే ఉద్దేశంతో మన దగ్గరకు వచ్చిన డబ్బులు డబ్బులప్పుడు మనం ఖర్చు చేస్తూ ఉంటామన్నమాట. ఇలా ఎవరి దగ్గరికి డబ్బులు వెళ్ళినా వాళ్ళు ఖర్చు చేయడం వల్ల ప్రసార వేగం పెరుగుతుంది అన్నమాట. ఈ ప్రసార వేగం పెరగడం వల్ల ధరల పెరగడాన్ని ఇక్కడ హైపర్ ఇన్ఫ్లేషన్ అంటున్నాడు ఈ కీన్స్ అనే ఆర్థికవేత్త. ఓకేనా? ఈ 3 పాయింట్ల గురించి మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇక్కడతో ఈ క్లాసును ముగిస్తాను. నెక్స్ట్ ఈ ధరల నియంత్రణ స్థాయిని బట్టి ద్రవ్యోల్బణం అని, ద్రవ్యోల్బణం ఏర్పడే కారణాలను బట్టి ద్రవ్యోల్బణ వర్గీకరణ చిరంజీవి సార్ బుక్ లో ఏదైతే ఉందో దాన్ని నెక్స్ట్ క్లాస్ రూపంలో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే క్లాస్ కొంచెం హెవీగా అయ్యేలా ఉంది కాబట్టి నేను దీన్ని ఇక్కడతో స్కిప్ చేస్తున్నాను. మిగతా అంశాన్ని నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ సో మచ్.